హనుమ అయ్యప్ప. ఓకే. ఈ ఎన్డీఏ పాలన ఎలా ఉందన్న? 100వ ప్రభుత్వం చేసిన పాలన ఎట్లా అనిపిస్తుంది? ఎన్డీఏ పాలన అందరికీ నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరికి పెన్షన్ 4000 చేశారు. మరియు ఆయన అన్నట్టుగానే అన్నీ చేస్తున్నారు. కూటమి నాయకులు కూడా అందరూ సపోర్ట్తో చాలా బాగుంది ప్రభుత్వం. వరదల్లో కూడా ఆయన 10 రోజులు మానుకుని అందరికీ అన్నీ అందించారు. చాలా బాగుంది. గ్యాస్ సిలిండర్లు కూడా దీపావళికి అందేలా చేస్తారు. అన్నా క్యాంటీన్లు అన్నట్టుగానే ఓపెన్ చేశారు. పేద ప్రజలకి అన్నం దొరుకుతుంది. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. ఇలాగే సాగిద్దని తెలుసుకుంటున్నాము. అంటే 100 రోజుల పాలనలో గవర్నమెంట్ చేసింది ఏం లేదు, మాటలు ఇవ్వడం తప్ప ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయదని చెప్పేసి వైసీపీ ప్రజలు అన్నారు ప్రభుత్వానికి సంబంధించి. వైసీపీ ప్రజలు ఎప్పుడు అలాంటివే కదా చేసే, మంచిని ఎప్పుడు చెడుగా చూడటమే కదా. ఆ లడ్డూ స్కాములు చేశారు తిరుపతిలో. వీఐపీ టికెట్లు అమ్ముకునే రోజాకి ఏం తెలుసు? అలాంటి వాళ్ళకి అసలు అధికారాలు ఇచ్చి చాలా తప్పు చేయబట్టే ప్రజలు తెలుసుకుని ఆ 11 సీట్లకే పరిమితం చేశారు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఆ 11 కూడా రాకుండా ఉండాలని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి తరఫున తెలియజేసుకుంటున్నాను. నా పేరు జడ్డు సుబ్రహ్మణ్యం అండి. అంటే ఎన్డీఏ పాలన ఈ 100 రోజులు పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇది మంచి ప్రభుత్వం అని ఈ ఎన్డీఏ కూటమిని అందరూ కూడా ఆదరిస్తున్నారండి. అదేవిధంగా ఇదివరకు 3000 ఉన్న పెన్షన్ కూడా ఇప్పుడు 4000 చేశారండి. అదేవిధంగా అన్నా క్యాంటీన్లని వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తీసేసిన దాన్ని కూడా ఇప్పుడు రీఓపెనింగ్ చేసి దాని మీద డబల్ చేసి ప్రతి ఒక్క పేదవారికి కూడా భోజనం పెట్టే వసతి కల్పించిందండి 5 రూపాయలకే. అదేవిధంగా ఈ దీపావళికి సంబంధించి కూడా గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారండి. అదేవిధంగా మధ్యతరగతి అందరికి కూడా చాలా ఉపయోగపడే పథకాలు ఎన్నో కూడా ఈ ఎన్డీఏ కూటమి మాత్రం జనాలకు తీసుకొస్తుందండి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పాలన మంచిగా లేదు, మంచి ప్రభుత్వం మీరు సంబరాలు చేసుకుంటున్నారు, ఇది చెడ్డ ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటారు. ఏమంటే ముంచే ప్రభుత్వం అంటాకి వైసీపీ వాళ్ళకి ముందు నుండి కూడా అదొకటి అర్థమైపోయింది. అదేవిధంగా మన వరదల్లో కూడా ఆయన ఎన్నో విధాలుగా మన చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ జనాల్లోకి వెళ్ళారు, ఎన్నో రకాల పథకాలు చేశారు. అదేవిధంగా వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి కూడా కొన్ని కోట్లు ఇవ్వడం కూడా జరిగిందండి. అదేవిధంగా ఈ వైసీపీ జగన్ గారికి సంబంధించి ₹1 ఆయన ఇస్తున్నా అన్నారు, కానీ ఇప్పుడు ఆ ₹1 కూడా ఎవరికి అందలేదు. అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా తిరుపతిలో లడ్డూ స్కామ్కు సంబంధించి మాత్రం చాలా దారుణం అండి. అది మాంసం, క్రొవ్వు సంబంధించి ఆయిల్ దానిలో కలుషితం చేసేసి భక్తుల్ని కూడా జనానికి కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. అంటే తిరుపతి లడ్డు వైసీపీ హయాంలోనే మీకు అట్లా జరిగింది అనిపిస్తుంది? అవును సార్, అది వైసీపీ ప్రభుత్వంలోనే కేవలం తక్కువ రేటు కాబట్టి అదేవిధంగా వాళ్ళ లడ్డూలు అవి స్కాములు, నెక్స్ట్ ఈ తిరుపతికి సంబంధించి చాలా స్కాములు కూడా ఈ మధ్య ఎలుగులోకి వస్తాయని కూడా మేము మనం చేస్తాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.